కంచగచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలను ఉల్లంఘించి పండగ రోజుల్లో సెలవు దినాల్లో అడవుల విధ్వంసానికి వన్యప్రాణుల విధ్వంసానికి పాల్పడినటువంటి తీరును ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ కమిటీకి వివరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఏ రకంగా అడవుల విధ్వంసం జరుగుతూ ఉంది, వన్యప్రాణుల పట్ల ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందనేటువంటి విషయాల్ని డీటెయిల్డ్గా కమిటీకి అన్ని డాక్యుమెంట్లతో ఆధారాలతో 11 పేజీల రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 200 పేజీల డాక్యుమెంట్స్ అన్ని కూడా వారికి సబ్మిట్ చేయడం జరిగింది. కమిటీ కొన్ని క్వశ్చన్స్ కూడా మమ్మల్ని వేశారు. వాటన్నిటికీ కూడా మేము ఆన్సర్స్ ఇచ్చాం. కొన్ని డాక్యుమెంట్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉంటాం, రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతా ఉంటే ఏం చేస్తున్నట్టు, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? న్యాయం అనేటువంటిది, చట్టం అనే దానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే. మనందరం కూడా చూస్తాం, మన హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో కావచ్చు, బంజారా హిల్స్లో కావచ్చు, హైదరాబాద్ నగరంలో